ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కీలపట్ల కోనేటి రాయస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుని అలంకరణలో స్వామివారి దర్శనం. మే 6వ తేదీ నుండి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును ఆహ్వానించిన ఆలయ అధికారులు. తిరుమలలో రేపటి నుండి శ్రీ పద్మావతి దేవి పరిణయోత్సవాలు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న నారాయణగిరి ఉద్యానవనం. శ్రీ మరగదవల్లి సమేత అగస్తీశ్వర స్వామికి స్నపన తిరుమంజనం. నారాయణవనంలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఎగువ అహోబిలంలో ఘనంగా హనుమంత వాహన సేవ. శ్రీరామచంద్రమూర్తి అలంకరణలో జ్వాలా నృసింహుని దర్శనం. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని ప్రసిద్ధ కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 9 రోజుల పాటు ఎంతో విశేషంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అర్చకులు సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయస్వామి వారిని శ్రీ చక్రతాళ్వార్ను తిరుచిపై వెంచేపు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే గరుడధ్వజ పటాన్ని ఆలయ వీధులలో ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన సోమవారం సాయం సంధ్య వేళలో ఊంజల సేవ జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత కోనేటి రాయస్వామి వారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊంజల సేవ మనోహరంగా సాగింది. అనంతరం కోనేటి రాయస్వామి వారికి పెద్దశేష వాహన సేవను నిర్వహించారు. అర్చకులు శ్రీ కోనేటి రాయస్వామి వారిని వైకుంఠనాథుని అలంకరణతో పెద్దశేష వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన తర్వాత భాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ పెద్దశేష వాహనంపై దేవేరులతో కూడి స్వామివారు కీలపట్ల గ్రామంలో ఊరేగుతూ భక్తుల మంగళ నీరాజనాలందుకున్నారు.
సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. తిరుమల శ్రీవారి సోదరిగా వినితికెక్కిన తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జాతర మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును గంగమ్మ తల్లి జాతరకు రావాలని ఆహ్వానించారు. తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్, ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మలు జాతర మహోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయ ఈవో అర్చకులతో మాట్లాడుతూ జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. హరిపట్టపురాణి శ్రీ పద్మావతి దేవి పరిణయోత్సవాలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను అంగరంగ వైభవంగా శోభామానంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టింది. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో ఈ నెల 6వ తేదీ నుండి శ్రీ పద్మావతి దేవి పరిణయోత్సవాలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం వేదికగా టీటీడీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు శ్రీ పద్మావతి దేవి పరిణయోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో నారాయణగిరి ఉద్యానవనంలో ఇందుకోసం ప్రత్యేకంగా వేదికను తీర్చిదిద్దుతున్నారు. వేదిక ముందు భాగంలో ఓవైపు గజరాజులు, మరోవైపు సింహాలను, అదేవిధంగా శ్రీ మహావిష్ణువు దశావతార రూపాలను సుందరంగా ఏర్పాటు చేశారు. ప్రధాన మండపానికి ఇరువైపులా భక్తులు తిలకించేందుకు వీలుగా చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదిక వెనుక భాగంలో జయ విజయులు, మధ్యలో రాధాకృష్ణులను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక చుట్టూ అష్టలక్ష్ముల మూర్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో వేదికలోని ఊంజల మండపాన్ని 1 టన్ను ఫలాలు, 2 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 30,000 కట్ ఫ్లవర్స్ ను వినియోగించనున్నారు. ఇందుకోసం టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో సుమారు 150 మంది సిబ్బంది కృషి చేస్తూ సకాలంలో వేదికను శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవ మండపం ప్రాంగణంతో పాటు నారాయణగిరి ఉద్యానవనం ఆద్యంతం విద్యుత్ దీపాలతో ఆకట్టుకునేలా అలంకరిస్తున్నారు. అలాగే నారాయణగిరి ఉద్యానవనం ప్రారంభంలో ఆర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. వైశాఖ మాసం సోమవారాన ఆది దంపతులైన శివపార్వతులు ఊంజల సేవలు దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కనుల పండుగ నిర్వహిస్తారు. ఈ క్రమంలో సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు,
పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తీశ్వర స్వామి వారి వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. నారాయణవనం క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంకు అనుబంధంగా సముదాయం గ్రామంలో వేంచేసిన మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో మే 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆది దంపతులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, నవకలస పూజలు జరిపారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ జరిపి మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తర్వాత శ్రీ మరగదవల్లి సమేత అగస్తీశ్వర స్వామి వారికి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి పుష్పమాలలతో అలంకరణ చేసి నివేదన, కర్పూర నీరాజనాలు సమర్పించారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమ శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమ శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమ శివాయ. పుష్పం నమ శివాయ. పత్రం నమ శివాయ. ధూపం నమ శివాయ. దీపం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శ్రీ మధురకవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏటా తమిళ సంప్రదాయంలో చిత్రై మాసంలో చిత్తా నక్షత్రం రోజు వీరి అవతార మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మే 10వ తేదీ వరకు నిర్వహించే శ్రీ మధురకవి అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలను పురస్కరించుకుని సోమవారం సాయం సంధ్య వేళలో దివ్య ప్రబంధ సేవాకాలం జరిగింది. ఈ సందర్భంగా నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయిమొళి ప్రబంధం నుండి 100 పాసురాలను పఠించారు. అనంతరం నైవేద్యం, శాతుమర జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెదజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. శ్రీ జ్వాలా నృసింహుడు శ్రీరామచంద్రమూర్తి అలంకరణలో హనుమంత వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం నారసింహస్వామివారి ఆలయంలో నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎగువ అహోబిలంలోని చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నరసింహస్వామివారి దివ్య ప్రాంగణంలో స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు విశేషంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ అహోబిలం క్షేత్ర వీధులలో శ్రీ జ్వాలా నృసింహుని హనుమంత వాహన సేవ వైభవపేతంగా జరిగింది. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. 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 క్షీరాబ్దివాస పన్నగ శయన పంకజనయన లక్ష్మీరమణ మత్స్యకూర్మ శ్రీ వరాహ రూప భక్తజనావన శ్రీ నరసింహ. అభిషేక ప్రియుడు, భక్తవత్సలుడు, భోలాశంకరుడైన మహేశ్వరుడు అభిషేక ద్రవ్యాలలో అనుగ్రహించారు. దక్షిణ కాశీగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి ఘనంగా అభిషేకం జరిగింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న మృత్యుంజయుడికి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి తొలుత పంచామృతాలు, తర్వాత సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. తర్వాత స్వామివారిని పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు.
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా కలశ శోభాయాత్రను కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా శ్రీ వాసవిదేవి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ వాసవిదేవి అమ్మవారి వెంట వందలాది మంది భక్తులు కలశాలను చేతబూని నగర వీధులలో ఊరేగింపుగా సమీపంలోని రంగారాయుడు చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ గంగ పూజలు జరిపి నీటిని కలశాలలో సేకరించి తిరిగి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అర్చకులు ఆలయం ముందు ఉత్సవ జెండాను ఎగురవేశారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यक वे कारण जन्म मुनोन्दिन श्रीकरि वैश्य कुलोद्भव वासविवे कलतलु बापग कामितमीयग कलियुग मंदुन वेलसितिवे कुसुम श्रेष्ठि कुसुमांबल पुत्रिक पेनुगोंडलो जनिंचितिवे परमेश्वर सति पर्वत नंदिनि पार्वती अंशनु పొందితివే పరి పరి విధముల లీలల చూపుచు జగతిని చల్లగా ప్రోచితివే కృతయుగమందున శుంభ నిశుంభుల గర్వమున నచిన చండికవే మహిషాసురమర్దన మొనరించిన ఉగ్ర స్వరూపిణి కాళికవే. నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ ఛాయా సోమేశ్వర స్వామివారి దేవాలయంలో రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. వైశాఖ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ ఛాయా సోమేశ్వర స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించి నివేదన, హారతులు సమర్పించారు. ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ భక్తులు ఛాయా సోమేశ్వర స్వామివారిని అభిషేక ద్రవ్యాలలో దర్శించుకున్నారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గానుగుపేటలో కొలువైన శ్రీ గౌరీదేవి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా జరిగాయి.
ఏప్రిల్ 30వ తేదీ నుండి ఈ నెల 4వ తేదీ వరకు భక్తిరసభరితంగా సాగిన ప్రతిష్టాపన మహోత్సవాలలో భాగంగా విశేష క్రతువులను నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, బలిపీఠం ప్రతిష్ఠ జరిపి పూజలు చేశారు. తర్వాత ఆలయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతులు, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు, నవగ్రహ ప్రతిష్ఠ, స్ఫటికలింగం ప్రతిష్ఠ జరిపి యాగశాలలో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విజయవాడ నగరం గవర్నర్ పేటలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వైశాఖ మాసం సోమవారం సందర్భంగా అర్చకులు స్వామివారికి నిత్య ఉపచారాలను నిర్వహించి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత కాశీ విశ్వేశ్వర స్వామివారిని చూడ చక్కగా అలంకరించి నివేదన, హారతులు అందజేశారు. భక్తులు కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప నగరంలో కొలువైన శ్రీ మాతా అంబా భవానీ దేవాలయంలో శ్రీ భవానీ శంకరునికి మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకం ఘనంగా జరిగింది. పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చకులు భక్తులచే స్వయంగా భవానీ శంకరునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి నాగాభరణ ధారణ చేసి సంపెంగ, రోజా పుష్పమాలలతో పరమశివుడికి అలంకరణ చేసి హారతులు అందజేశారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ఓరుగల్లు వాసుల ఇష్టదైవంగా అనుగ్రహిస్తున్న చారిత్రక శ్రీ భోగేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వరంగల్లోని భోగేశ్వర స్వామివారికి అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు జరిపారు. ఆపై భక్తులచే పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. సుందరంగా అలంకరించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు భోగేశ్వరుని దర్శనం చేసుకుని ఓం నమః శివాయ స్మరణలతో తరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ముసలమ్మకట్టలో కొలువైన శ్రీ మీసాల కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కన్నుల పండుగ జరిగాయి. వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ మీసాల కాశీ విశ్వేశ్వర స్వామివారికి ప్రాతకాల విశేష ఉపచారాలను పూర్తి చేశారు. తర్వాత స్వామివారికి వర్ణశోభిత పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా జమలాపురంలో స్వయంభూగా కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శివాభిషేకం కనుల పండుగ జరిగింది. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న పరమశివుడికి అభిషేక, ఆరాధనలు జరిపి పుష్పార్చన నిర్వహించారు. నివేదనలు, హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నయన మనోహరంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారిని సేవించి సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వేణుగోపాల స్వామివారి సుందరమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం కందుకూరు సమీపంలోని
కనమరాయ కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వైశాఖ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా ముందుగా గర్భాలయంలోని మూలమూర్తులకు నిత్య కైంకర్యాలను జరిపారు. ఆపై ఉభయ దేవేరుల సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులను విశేష అలంకార శోభితంగా పల్లకిపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం హారతులు సమర్పించారు. ఆపై భక్తుల కోలాటాలు, చెక్క భజనలు, భక్తి గీతాలాపన సందడి నడుమ మేళతాళాలతో స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం మనోహరంగా జరిగింది. మిహిరసి నయన మృగన రవేశ బహిరంతస్థల పరిపూర్ణ చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో గంగమ్మ జాతర కోలాహలంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామానికి చెందిన భక్తులు డప్పు వాయిద్యాలు, జానపద నృత్య రూపకాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి పెద్ద ఎత్తున చీర, సారెలను సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లిలోని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం వైభవంగా జరిగింది. ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అర్చకులు ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణుడికి అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం చక్కటి అలంకరణలతో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.